ఇంకా యాకూబ్ సార్ లాంటి వాళ్ళతో పాటు ఈరోజు వేదిక పంచుకునే అవకాశం ఇచ్చిన చిగురాలపల్లి ప్రసాద్ ధన్యవాదాలు. కాణిపట్నం రామారావు గారు తల్లిదండ్రుల రుణము, గురువు రుణము కాకుండా మూడో రుణం కూడా ఉంటుందని చెప్తా ఉంటాడు, చెప్పేవారు. అది సామాజిక రుణం. ప్రసాద్ తన తల్లిదండ్రుల రుణము, అక్కజెల్లెండ రుణము, ఎర్రగడ్డపల్లి గ్రామ రుణముతో పాటు మనందరికీ ఈ రేలపొత్తు రాయడం ద్వారా వీళ్ళందరి రుణం తీర్చుకోవడం జరిగిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. రేలపొత్తులో తల్లిదండ్రుల రుణం తీర్చుకున్నాడు, అక్కజెల్లెండ రుణం తీర్చుకున్నాడు, ఎర్రగడ్డపల్లి గ్రామంలోని సమస్త వృద్ధుల సమస్త శ్రామికుల రుణం తీర్చుకున్నాడు. వాళ్ళనందరినీ కూడా రికార్డ్ చేసిండు. ప్రత్యేకించి దక్షిణ తెలంగాణ మాండలికం లోపల కవిత్వం కానీ కథలు కానీ చాలా తక్కువ. ఈ మధ్యనే చెన్నై సార్ మేము కూడా దక్షిణ తెలంగాణ భాషను చరిత్రను రికార్డ్ చేయాలని అనుకొని ఆ దిశగా ఒక చిన్న ప్రయత్నం మొదలుపెట్టాము. అయితే రెండో విషయం ఏంటంటే చిగురాలపల్లి ప్రసాద్ గురించి నేను ఈరోజు ఇంప్రెస్ అయిన విషయం ఏంటంటే, రాగానే పోస్టర్ చూసినాము. పోస్టర్ మీద వెంకన్న ఫోటోనో, యాకూబ్ సార్ ఫోటోనో, లేకపోతే లోకల్ ఎమ్మెల్యే ఫోటోనో, మున్సిపల్ చైర్మన్ ఫోటోనో లేవు. ఆయన తన మూలాల్ని మర్చిపోలేదు అని చెప్పడానికి ఆయన కుటుంబ సభ్యులు, ఆయనతో పాటు జీవితాన్ని పంచుకున్నటువంటి ఆ శ్రమజీవులు, మట్టి మనుషుల యొక్క ఫోటోలు పెట్టుకున్నాడు. అది నన్ను ఇంకా బాగా సంతోషపరిచింది. ఇక ఇంకో రుణం ఏంటంటే, చిగురాలపల్లి ప్రసాద్కు నాకు ఒక పేరు సంబంధం ఉన్నది. ప్రసాద్ వాళ్ళ నాయన సాయిలు నేను కలిసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసినాను. తాటూరులో నా దగ్గర వాళ్ళ ఫాదరు అప్పుడు జూనియర్ లైన్ మీద హెల్పర్ అనే వాళ్ళు జాబ్ చేసినాడు. రీసెంట్గా ప్రసాద్ అనుకోకుండా ఫోన్ చేసి, సార్ మా నాయన తెలుసా అంటే అప్పుడు నాకు గుర్తుకొచ్చింది. సో చిగురాలపల్లి ప్రసాద్తోని అదొక సంబంధం ఉండడం వల్ల నేను ఆయన ఎక్కువ అభిమానించడం జరిగింది. పోతే ఈ వేదిక ద్వారా నేను ప్రసాద్కు కానీ, చెన్నై సార్ కానీ, యాకూబ్ సార్ కానీ ఒక చిన్న విన్నపం ఏం చేయదలుచుకున్నా అంటే, ఒక రిక్వెస్ట్. అసలు భారతదేశం మొత్తం మీద అసహజ మరణాలు ఎక్కువ ఎక్కడ జరుగుతాయంటే రోడ్డు ప్రమాదాల తర్వాత కరెంట్ డిపార్ట్మెంట్లోనే జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే, వామపక్ష తీవ్రవాదము, మత తీవ్రవాదాలు అన్నీ కలిపినా జరిగే అసహజ మరణాల కంటే ఎక్కువ కరెంట్ డిపార్ట్మెంట్లో జరుగుతుంది. నేను కరెంట్ డిపార్ట్మెంట్లో జరిగే మరణాలను కరెంట్ ఎన్కౌంటర్లు అనేవాది. అయితే కరెంట్ డిపార్ట్మెంట్ లోపల మా దగ్గర పనిచేసే కార్మికులు, సిబ్బంది వర్షాకాలం ఇప్పుడు వాన పడుతుంటుంది, మనం అందరం ఇళ్ళల్లో హ్యాపీగా కూర్చొని ఉంటాము. కరెంటు పోతుంది, తిప్పుకుంటూ ఉంటాము. ఒక దిక్కు ఏమంటాము పిడుగులు పడుతూ ఉంటాయి, వర్షం కురుస్తూ ఉంటుంది, గాలి పెడుతూ ఉంటుంది. దాని ఇంకా చాలా టెక్నికల్ సమస్యలు ఉంటాయి. అవన్నింటినీ భరించుకుంటా ప్రాణాలు, నా కళ్ళ ముందర ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది కార్మికులు ఉన్నారు. అయితే ఇక్కడ నాది ఒకటే కాంప్లైంట్ ప్రసాద్తోని, ఆయన గ్రామాన్ని రాసిండు, ఆయన యొక్క సంబంధాలను, మానవ సంబంధాలను అద్భుతంగా చిత్రీకరించిండు. ఆ వస్తువులను, ఇంకోటి ఏంటంటే ఆయన మానవ సంబంధాలనే కాకుండా మన గ్రామాల లోపల ఉన్నటువంటి వస్తువులను అంటే రికార్డ్ చేసిండు, చరిత్రను రికార్డ్ చేసిండు. దాని ఎంతో ఒక చారిత్రకమైన రికార్డు కూడా ఉన్నది. చాటను, మసిబట్టను, గుండి అంటాడు, అంటే మనము పూవకుండ, కుండి, చారు గుండి, ఇవన్నీ కూడా మేము గ్రామాలలో వాడుకునే ఈ పదాలను అన్నింటినీ కూడా రికార్డ్ చేసిండు. ఇంతకుముందు ఎవరు అన్నారు చాట సంగీతం అన్నారు. చాట సంగీతం కాదు, మీరు జొన్న రొట్టెలు చేసినప్పుడు వచ్చే సంగీతం కూడా ఏంటంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మా అమ్మ చేస్తుంటే నేను రాయలేకపోయినా, మా అమ్మ జొన్న రొట్టె చేస్తుంటే వచ్చే సౌండ్ను నేను రికార్డ్ చేయలేకపోయినా ప్రసాద్ చాట సంగీతాన్ని రికార్డ్ చేయలేదు. ఇది సంతోషకరమైన విషయం. పోతే ప్రసాద్తో ఉన్న నాకు ఒక్క కాంప్లైంట్ ఏంటంటే, మీ నాయన పడ్డ కష్టాన్ని, మీ నాయన స్తంభం ఎక్కి ఏ రకంగా ఎక్కగలిగిండు, మీ నాయన అంతా తొందరగా చనిపోవడానికి కారణమైనటువంటి ఆ కరెంట్ డిపార్ట్మెంట్ లోపల ఉన్నటువంటి ఆ కార్మికుల, శ్రామికుల మీద ఉన్నటువంటి ఆ కష్టాన్ని, అది టోటల్లీ డిఫరెంట్ అనమాట. వేరే శ్రామికులు నో డౌట్ ఒక పోస్ట్ మాస్టర్ను రికార్డ్ చేశారు, ఒక కావలి మనిషిని రికార్డ్ చేశారు, గుంచి కప్పుకొని వారాలకు కలుపు తీస్తున్నారు, అన్నిటి రికార్డ్ చేస్తున్నారు. అదేవిధంగా కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్మికులను కూడా రికార్డ్ చేయాల్సిన బాధ్యత ఒక కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన కార్మికుని కొడుకుగా నీ మీద ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈరోజు
ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రసాద్ కోసం ఈరోజు నేను కూడా అంటే చాలా సంతోషంగా వచ్చిన, రావాలని చెప్పి వచ్చిన, ప్రసాద్ మీద ప్రేమతో వచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులకు, ఆయన అక్కచెల్లెళ్లకు, వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళందరికీ కూడా వాళ్ళు కూడా మీరు కూడా ఆయన కట్టుకున్న భార్య, ఇంకొక ఆయనకు నాకు ఇంకొక సారూప్యత ఏమున్నదంటే నాది కూడా మీలాగానే ప్రేమ వివాహం. సో మీరు, మీ పిల్లలు, మీరు అందరూ కూడా హ్యాపీగా చాలా సంతోషంగా ఆనందంగా గడపాలని చెప్పి, అదేవిధంగా ప్రసాద్ భవిష్యత్తు లోపల ఇంకా గొప్ప కవిత్వం రాయాలి, ఒక మంచి స్థానానికి చేరుకోవాలి, మంచి అవార్డులు కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.